అపోస్తులు 2 అధ్యాయము 41 ప్రకారంగా అతని వాక్యము అంగీకరించడం వలన రక్షణ. అపోస్తులు 10:43 ప్రకారంగా యేసు నామమును విశ్వసించడం వలన పాపక్షమాపణ. నెక్స్ట్ కొరింథీ 10 అధ్యాయము 9 పెట్టి యేసు ప్రభు అని ఒప్పుకుని హృదయంలో విశ్వసించిన ఎడల రక్షణ. మీరు హృదయంలో యేసు ప్రభుని విశ్వసించారు కదా, విశ్వసించారు. విశ్వాసం ద్వారా మీరు నీతిమంతులు, విశ్వాసం ద్వారా కుమారులు మేము అయ్యామని ఒప్పుకుంటున్నారు కదా, ఒప్పుకుంటున్నారు. ఓకే, హృదయ పవిత్రత కూడా విశ్వాసం ద్వారానే హృదయ పవిత్రత జరిగిందని ఒప్పుకుంటున్నారు కదా, ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు మీకు రక్షణ కలిగింది. ఇప్పుడు మీకు స్వాస్థ్యం అన్నమాట. స్వాస్థ్యం ఏంటంటే అపోస్తులు 2 అధ్యాయం 42 అపోస్తులు బోధలోనికి మీరు స్టార్ట్ అవుతున్నారన్నమాట. అంటే సహవాసంలోనికి వస్తున్నారు. మీరు రక్షణ పొందుకున్నారు, సహవాసంలోనికి వస్తున్నారు. నెక్స్ట్ ఉపదేశ సారంలోనికి వస్తున్నారన్నమాట. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి. ఇది ప్రతిరోజు వాక్యం వినే అనుభవంలోనికి వస్తున్నారన్నమాట. బాప్తిసం ద్వారా, బాప్తిసం అంటేనే జీవితం. బాప్తిసం ద్వారా మీరు సహవాసంలోనికి వస్తున్నారు. మీ బాప్తిసం అనేది ఒక ఐడెంటిటీ కార్డ్. నేను విశ్వాసం ద్వారా దేవుని కుమార్తెని, విశ్వాసం ద్వారా దేవుని కుమారుడిని, నేను నీతిమంతుడిని, పరిశుద్ధుడిని అని సమాజానికి తెలిసేటట్టుగా మీరు అపోస్తుల బోధలోనికి, సహవాసంలోనికి, హృదయ పవిత్రతలోనికి, మంచి మనస్సాక్షిలోనికి వస్తున్నారన్నమాట. గుర్తుపెట్టుకోండి, బాప్తిసం ద్వారా మీరు స్టార్ట్ అవుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే పేతురు 1 అధ్యాయంలో ప్రభు దయాళుడని రుచి చూస్తున్నారు. ఆల్రెడీ మీరు రుచి చూశారు. అదేంటది? విశ్వాసం ద్వారా కుమారుడిని, కుమార్తెని, విశ్వాసం ద్వారా నీతిమంతుడిని, ఆ రుచి చూశారు, ఆ అనుభవం. ఆ రుచిలోంచి మీరు దేనిలోకి వస్తున్నారంటే స్వాస్థ్యము, జీవితం యొక్క రుచిలోనికి వస్తున్నారన్నమాట. ఇది ప్రభు దయాళుడని రుచి చూసి తెలుసుకున్న ఎడల దుష్టాత్మను, కపటమును, వేషధారణ, అసూయ, బూతులను మానుదురు అన్నాడు. మీరు ప్రతిరోజు బోధ, ఉపదేశ సారంలోనికి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ శరీరం నిరార్థకం అవుతుంది అన్నమాట. ఈ శరీరం నిరార్థకం అవుతుంది. ఇలా ఎంచుకోవటం వలన మీరు ప్రతిరోజు జీవితాన్ని జీవించడానికి బాప్తిసంలోనికి వస్తున్నారన్నమాట. అంటే నేను పరిశుద్ధంగాను పవిత్రముగా జీవించేటట్లు మీకు బాప్తిసం ఇవ్వబడుతుందన్నమాట. పవిత్రముగా పరిశుద్ధంగా జీవించి క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చేటట్లు మీకు బాప్తిసం ఇవ్వబడుతుందన్నమాట. జీవితంలోనికి మీరు వస్తున్నారన్నమాట. ఓకేనా? ఇది మాట, అది గుర్తుపెట్టుకోండి. ఆ వచనాలు కూడా తర్వాత వీడియో కూడా ఉంటుంది మీకు, ఆ వీడియో ఏంటంటే మీరు రక్షణ పొందారు, బాప్తిసం ద్వారా మీరు జీవితంలోనికి అడుగులు పెడుతున్నారన్నమాట. ప్రభు ప్రేమించి మీరు ఈ యొక్క జీవితంలోనికి వెళ్ళడానికి మీకు కృప చూపిస్తున్నారు. ఓకేనా? ప్రార్థించాలి. సామ్యూయల్ పీటర్ ప్రార్థన చేస్తారు. అది పట్టుకోమ్మా. దేవుని సేవకులు సామ్యూయల్ పీటర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటున్నాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. విశ్వాసం ద్వారా హృదయ పవిత్రతను అనుగ్రహించిన ప్రభా, మీకు కుమారులుగా దేవ తండ్రి చేసుకున్న మా ప్రభా నీకు స్తోత్రాలు నా తండ్రి. క్రీస్తు యేసునందు విశ్వాసం వలన నా తండ్రి నీతిమంతులుగా మమ్మల్ని తీర్చుకున్నారు, నీకు వందనాలు. ఇక మీదట మేము పాపం విషయమే చనిపోయాం దేవ తండ్రి, నీతి విషయమే జీవించినట్లు మీరు కృపను మాకు అనుగ్రహిస్తున్నారు, నీకు వందనాలు. ఏదైతే దేవ తండ్రి లోకంలో మేము గడిపాం, ఆ యొక్క జీవితం అనేది క్రీస్తుతో కూడా సమాధి చేయబడింది. మేము చనిపోయాము. ఆయన యొక్క పునరుద్ధానమందు క్రీస్తు యేసులోనికి బాప్తిసం వలన ఆయన యొక్క పునరుద్ధానంలోనికి కూడా మేము ఇప్పుడు పాలువారం అవుతున్నాం. అందరూ బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. దేవతండ్రి ప్రియులు దేవతండ్రి సూరిబాబు గారు, దేవతండ్రి అలాగే లోకుమారి గారు ప్రభా తండ్రి, వారు దేవతండ్రి ఏదైతే జీవితం క్రీస్తులో వారు కోరుకుంటున్నారో ఆ జీవితం దేవతండ్రి ఈ బాప్తిసం ద్వారా సంఘంలో చేర్చబడి పొందుకున్నట్టుకు మీరు కృప చూపించండి దేవతండ్రి. ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా సిలువ వేయబడిందని దేవతండ్రి వారు విశ్వసించినట్లు మీరు చేసిన ఆ సహాయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ సంతోషకరమైన ఈ కార్యక్రమంలోనికి కార్యంలోనికి
మాకు పాలు పంపులు దయచేసిన విధానం బట్టి కూడా స్తుతిస్తూ ప్రియ సేవకులు పేతురు గారిని బట్టి సేవకురాలు దేవతండ్రి విజయ గారిని బట్టి దేవప్రీతముడు మధువుని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ ప్రత్యేకమైన సమయంలో దేవతండ్రి కుమారులకు దేవతండ్రి ఈ యొక్క బాప్తీసం బట్టి దేవ వారి అందరి జీవితంలో ఆ నిత్యమైన స్వాస్థ్యము దేవ మేము ప్రతిరోజు కూడా హృదయ పవిత్రత మంచి మనస్సాక్షి మేము అనుభవించు కృపను మా అందరికీ కూడా దేవ మా అందరికీ కూడా పాలిభాగస్తులకు కలగజేయమని మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ బాప్తీస కార్యక్రమంలో ముందుకు ప్రవేశిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. 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 ఓకేనండి, వెళ్దాము. అది ఆఫ్ చేసాను కట్టి నాయన ప్రభా కుమారుడికి మరి ప్రతిరోజు క్రీస్తు యొక్క బోధ సహవాసంలోను హృదయ పవిత్రత మంచి మనస్సాక్షి జీవితంలోనికి జీవించడానికి అన్ని జనుల మధ్య కుమారుడు సాక్షి ఇచ్చేటట్లు మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిస్మం ఇస్తున్నాం నాయన. సహాయం దయచేయమని ప్రభు చూపించమని యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. కాలు జాగ్రత్తగా ఇది కూర్చో సూర్యబాబు, కూర్చుంటే కింద దిగిపోతాము అని బాగానే అలా ఉండండి. అయితేనే మీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిస్మం ఇస్తున్నాం. తుమ్మాలే జాగ్రత్త దిగినట్టు మళ్ళీ జాగ్రత్త కారిపోతుంది. వెళ్ళిపో ఫుల్ కొన్నా నీళ్ళు నేను పడిపోతాను. అట్లా చెయ్యి అక్కడ జాగ్రత్త దిగు. నూదులే నూదులే నువ్వు విశ్వాసం ద్వారా నువ్వు రక్షణ ఇలా అడిగేసాను చూపుకొని కూడా నువ్వు విశ్వాసం ద్వారా కుమార్తెని నీతిమంతురాల్ని అని ఒప్పుకుంటున్నావు కదా నువ్వు. కాబట్టి నువ్వు నీ ఒప్పుకోలను పెట్టి నీకు బాప్తీసం ఇవ్వడం జరుగుతుంది. బాప్తీసం ద్వారా అపోస్తుల బోధ సహవాసంలోనికి సంఘ క్రమంలోనికి మీరు వస్తున్నారన్నమాట. బోధ యొక్క సారాంశం హృదయ పవిత్రత మంచి మనస్సాక్షి. ప్రతిరోజు అంటే ప్రతిరోజు ఉపదేశం పొందుకునే యొక్క సహవాసంలోని ఇక నుంచి మీరు ప్రతిరోజు ఉపదేశాన్ని పొందుకుని మంచి మనస్సాక్షి కలిగి జీవించడానికే బాప్తిసం. బాప్తిసం అనేది జీవితం అన్నమాట. దేవుడు అది జీవించి అన్యజనుల మధ్య క్రీస్తు గురించి ప్రకటించడానికే సాక్షులే బాప్తిసం అన్నమాట. ఇక నుంచి మీరు సాక్ష్యం ఇస్తారన్నమాట. సాక్ష్యం ఇచ్చేటట్టు ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. ఓకేనా? రైట్. కాబట్టి మీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇస్తానన్నమాట. ప్రార్థించాలి కళ్ళు మూసుకో. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన తండ్రి, ఆయన నువ్వు ప్రార్థన చెయ్యి. చిన్న ప్రార్థన. సర్వకృపాని దేవుడు మా కన్న తండ్రి, నీ గమన నామానికి వందనాలు. ఎన్నో నన్ను పునరుద్ధాన బలం అనుభవించుటకు మీరు దేవతండ్రి చనిపోయావు, మేము నీతో కూడా చనిపోయాం. నీవు సమాధి చేయబడినట్టుగా మేము సమాధి చేయబడుతున్నాం. నీవేదైతే లేపబడ్డావు మేము కూడా అదే విధంగా ఈ కార్యక్రమం ద్వారా లేపబడి ప్రభా తండ్రి క్రీస్తునందున్న జీవం సంపూర్ణంగా అనుభవించుకోపను దేవుని కుమార్తె సమృద్ధిని మీరు కలగజేయాలి. ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. దేవుని సేవకురాలు పాస్టమ్ గారు కూడా విజయ్ గారు ప్రార్థన చేస్తారు. చిన్నగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయి. చిన్న ప్రార్థన అక్కడ నుండి మరి ఫోన్ వెనక పెట్టండి.
ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. నాయన తండ్రి, ఈ దినం తండ్రి ప్రత్యక్షించుకుని తండ్రి నీ బిడ్డల ప్రవ్వా నాయన బాప్తీసం తీసుకుంటుండగా తండ్రి ప్రవ్వా, నూతన తండ్రి ప్రభ జీవితంలోకి అడుగు పెడుతుండగా తండ్రి ప్రవ్వా అయ్యా నీ పరిశుద్ధ ఆత్మ సహాయం అందించండి అయ్యా నా తండ్రి. నాయన ఇప్పుడు వరకు నా జీవితం వేరు తండ్రి, ఇప్పటి నుంచి జీవితం తండ్రి ప్రవ్వా నీలో సహవాసము నాయన కూడుకులోని ప్రవ్వా అయ్యా నిన్ను ప్రకటించేటట్లుగానే తండ్రి బిడ్డల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. సూర్యబాబుని నాలుగ తండ్రి రావుకుమారిని దేవాని స్తోత్రముడు తండ్రి. పరిచయాలలో ఉండడానికి నీ ఉపదేశమును పొందుకోవడానికి మంచి మనసాక్షి రోజు పవిత్రత కలిగి జీవించినట్లుగా ప్రతిరోజు జీవించినట్లుగా సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు ఆపుదల భద్రత ఉంచమని ఈ ఇరుగురిని మీరు నా తండ్రి దీవించి ఆశీర్వదించని పరిశుద్ధాత్మను నింపమని కృప చూపించమని నాయన బాప్తిసం వల్ల నాయన ప్రత్యేకించుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. నీ ఒప్పుకోని పెట్టి నేను విశ్వాసం ద్వారా కుమార్తెని నీతిమంతుని పరిశుద్ధురాలని అని ఒప్పుకోని పెట్టి వీటినిచ్చి సహవాసంలోనికి ఉపదేశంలోనికి జీవితంలోనికి యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చేటట్లు నీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిస్మం ఇస్తాను అమ్మా. చిన్న పట్టుకు జారిపోతుంది. ఓ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను జారిపోతాను కదా, జారిపోతావు. అగో జారిపోతా బద్ది ఉందిలే, బద్దిలో వేసి సరిపోతుంది. ఎందుకు పర్లేదు, బద్ది ఉంది ఇక్కడ, బద్దిలో ఎత్తే సరిపోతుంది. మీరు బట్టలు మార్చేసుకోండి శాతం, మన బట్టలు పెట్టేసుకో. వెళ్ళకి ఇచ్చాము, నువ్వు వెళ్ళకి అక్కడ తీసుకెళ్ళండి.